ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ గైస్, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తుల కోసం నిర్మించిన శ్రీనివాసం మరి ఒకటి మాధవం, ఈ రెండు పెద్ద భవంతుల వద్ద నేను ఇప్పుడు ఉన్నాను. ఈ రెండు భవంతులు తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం చవకగా రూములు ఉచితంగా కొన్ని వసతులు కల్పించడానికి నిర్మించారు. ఇవి జస్ట్ బస్టాండ్కి అతి సమీపంలో కలవు. ఇవి ఒకటి మాధవం, ఇంకొకటి శ్రీనివాసం. రైట్ సైడ్ వెళ్తే శ్రీనివాసం వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మాధవం వస్తుంది. ప్రస్తుతానికి మనం శ్రీనివాసం కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడ వసతులు గురించి వివరాలు తెలుసుకుంటాము. సో ఇది శ్రీనివాసం కాంప్లెక్స్, కొన్ని వందల వేల రూములు కలిగిన ఒక కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఏమేమి వసతులు ఫ్రీగా ఇస్తారు, ఏమేమి డబ్బు పెట్టి తీసుకోవాలి, అన్ని మొదలగు విషయాలు ఇక్కడ పూర్తిగా కనుక్కుంటాం. లెట్స్ గో ఇన్. శ్రీనివాసంలో ఆఫ్లైన్ ఉంది, కాకపోతే వెయిట్ చేయాలి. లాకర్ ఫెసిలిటీ శ్రీనివాసంలో ఉంది, విష్ణునివాసంలో ఉంది. ఫ్రీ లాకర్. ఇక్కడ లాకర్ ఫ్రీ కదా, అవును. ఎప్పుడైనా ఉంటాయా? చెప్పలేము కానీ 11 లోపల ఏదైనా 11 లోపల, నైట్ 11 లోపల మేడం. అది కార్డు ఇస్తారు సార్, ఊరికే రెస్ట్ రూమ్. శ్రీనివాసంలోకి ఎంటర్ కాగానే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ అడిగి తెలుసుకున్నాను. ఆమె చెప్పిన ప్రకారం లాకర్స్ ఉచితంగానే ఇస్తారు, రెస్ట్ హౌస్లు కూడా ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. సో అవి ఎన్ని గంటల్లో ఫ్రీగా ఇస్తారో కనుక్కుంటాం. మళ్ళా ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది పై అంతస్తుల్లోకి వెళ్ళడానికి, మరియు ఇక్కడ స్టెప్స్ సౌకర్యం కూడా ఉంది. మన ఫస్ట్ ఫ్లోర్లోనే అన్నప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు. ఇక్కడ టాయిలెట్స్ కూడా పురుషులకి మహిళలకి నిర్మించి ఉన్నారు. బుక్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి? ఇక్కడ 3 రోజుల ముందు బుక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మెసేజ్ పంపిస్తారు, ఆ మెసేజ్ దాన్ని బట్టి మనం మెసేజ్ చూసి వచ్చేయాలి. మెసేజ్ చూసుకొని రావాలి. తర్వాత ఇక్కడికి వచ్చి మీరు లగేజ్ ఇక్కడికి పెట్టి దర్శనానికి వెళ్ళాలి. కొండకి పడుకునేదానికి సపరేట్ అక్కడ ఉంది, 300కి సపరేట్ అక్కడ. ఇక్కడ ఒక భక్తుడు కనిపిస్తే అతను అడిగి కనుక్కున్నాను. రూమ్స్ ఎన్ని రోజుల ముందు మీరు బుక్ చేసుకున్నారంటే 3 రోజుల ముందు బుక్ చేసుకున్నాను, నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పాడు. మరి చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలని చెప్తున్నారు. మొత్తానికి ఏది సంబంధించిన కౌంటర్ వద్దకు వెళ్ళి తర్వాత తెలుసుకుందాము. ఇది అన్నప్రసాద వితరణ కేంద్రం. ఇక్కడ ముందు హ్యాస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ క్యూలో వెళ్తే ఇక్కడ అన్నప్రసాదం మనకి ఇస్తుంటారు. పూర్తిగా అన్నప్రసాదాన్ని వృధా చేయకుండా సరిపడినంత పెట్టించుకోవాలి. ఇక్కడ పక్కనే మనకి ప్లేట్స్ ఉంటాయి, అంతా సెల్ఫ్ సర్వీసు. ఇక్కడ భక్తులే వాలంటీర్స్గా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు. లైట్గా పెట్టినా ఆ 3 పూట్ల పెడతారు భోజనం? మధ్యాహ్నం నైట్ మాత్రమేనా? మార్నింగ్ లేదా బ్రేక్ఫాస్ట్? ఓకే ఓకే. నైట్ ఏముంటుందా? ఇదేనా? నైట్ సేమ్ మాత్రం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లైట్ గా భయమా? ఓకే, థ్యాంక్ యూ. వావ్, గుమగుమలాడే సాంబార్ అన్నం, ఒకవైపు పెరుగన్నం, దాంట్లో ఒక చట్నీ, అదిరిపోయిందండి టేస్ట్. అబ్బా ఎంత బాగుందంటే, నిజంగా శ్రీవారి భక్తులకి ఇంత మంచి వసతి కల్పిస్తున్న టీటీడీ వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలా తింటూ ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇలా మీకు కావాల్సింటే మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకోవచ్చు, కానీ వృధా చేయకుండా పెట్టించుకుంది. వాటర్ మాత్రం ఇంకో చోట గ్లాసులో పోపిస్తుంటారు. మనం అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని తినాలి. ఎందుకంటే అన్ని సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ వాటర్ పోస్తున్నారు, మనం గ్లాసెస్ కూడా వాళ్ళే ఇస్తారు, అక్కడ వాటర్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదిగో ఇక్కడ చాలామంది, రోజుకి ఇన్ని వేల మందికి ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నారు. ఏమైనా గ్రేట్ అండి, మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇదంతా. నిజంగా ఎన్ని బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ బాడీకి కూడా బెడ్షీట్స్, చాపలు కూడా ఇస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు లాకర్లు ఇచ్చారు కదా, లాకర్లు ఉచితంగానే ఇస్తారు. అక్కడే మనకి ఉచితంగా పెద్ద హాల్ ఉంటుంది, హాల్లోనే ఈ బాడీకి చాపలు, దిండ్లు అవి తీసుకొని పడుకోవచ్చు అనమాట. సార్ లాకర్ ఎన్ని రోజుల వరకు పెట్టుకోవచ్చు సార్? లాకర్ రిసెప్షన్లో ఉన్న ఆయన చెప్పిన ప్రకారం లాకర్ని 2 days ఉంచుకోవచ్చు అనమాట, అంటే 48 hours ఉంచుకోవచ్చు. ఇక్కడే ఏటీఎం సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు అక్కడ కౌంటర్ వద్దకు వెళ్ళి రూమ్స్ డీటెయిల్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో కనుక్కుంటాము. ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వరా? ఆఫ్లైన్లో ఇవ్వరా? ఆన్లైన్ రూమ్స్ ఆన్లైన్ ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ సార్, ఆఫ్లైన్ ఏం లేదు.
ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు? ఒక్క రోజే 48 అవర్స్ 24 అవర్స్? 24 అవర్స్ ఎక్స్ట్రా అయితే 10 అవర్స్ అంతే. 10 అవర్స్ అంతే. నెక్స్ట్ డే బుక్ చేసుకోవాలి ఇవ్వాలి కదా. నాన్ ఏసీ ఎంత సార్? నాన్ ఏసీ 200, ఏసీ అయితే 600. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రూమ్స్ సంబంధించిన అధికారి రూమ్స్ కేవలం 24 గంటలు మాత్రమే ఇస్తారంట, అవసరమైతే ఇంకొక 10 అవర్స్ ఎక్స్ట్రా ఇస్తారు అని చెబుతున్నాడు. శ్రీనివాసం కాంప్లెక్స్ విషయాలు క్లుప్తంగా తెలుసుకోవాలంటే మీకు రూమ్స్ కావాలంటే 3 or 2 months బిఫోర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా మీకు ఈజీగా తొందరగా పని కావాలంటే ఇక్కడ ఆల్రెడీ లాకర్స్ 48 అవర్స్ ఉచితంగా ఇస్తారు. అంతేకాకుండా అక్కడ విశాలమైన హాల్స్ ఉంటాయి. హాల్స్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాపలు, దిండ్లు, పరుపులు వేసుకొని పడుకోవచ్చు. మనం ఫ్రీగా మళ్ళీ తిరిగ్గా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ భోజన వసతి, టాయిలెట్స్, వాటర్ అన్నీ ఫ్రీగా మనకు కల్పిస్తారు భక్తుల కోసం. సో దీని పక్కనే మాధవం కాంప్లెక్స్ ఉంది. ఇది కూడా భక్తుల కోసం నిర్మించిన కాంప్లెక్స్. ఇక్కడ విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉంది. మాధవంలో రూమ్స్ కూడా భక్తులకు ఇస్తారు, కాకపోతే ఖరీదులో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ ఖరీదు ఎంతో తెలుసుకుంటాం వాళ్ళని అడిగి. సార్ ఇక్కడ రూమ్ కి ఎంత సార్ రెంట్ సార్? సార్ 900 సార్. ఆఫ్లైన్ ఆన్లైన్ సార్? ఆన్లైన్ సార్. ఆఫ్లైన్ ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి? 90 రోజుల ముందు సార్. 90 రోజుల ముందా? అక్కడ చీప్ గా ఉంది కదా సార్ విష్ణు నివాసంలో? సార్ విష్ణు నివాసంలో 200 అన్నారు కదా. అదే ఏసీ నాన్ ఏసీ. ఇక్కడ సార్ ఏసీనా? మొత్తం ఏసీ 900 సింగిల్ బెడ్రూమ్ అయినా? ఒక ట్రిపుల్ కాట్, ఒక డబుల్ కాట్ సార్. దగ్గర 6 మంది పడుకోవచ్చు. 6 మంది పడుకోవచ్చు. ఓకే ఓకే. అంటే విష్ణు నివాసం వేరు, ఇది వేరా సార్? మాధవం వేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇవన్నీ డీటెయిల్స్. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై